ఓకే, ఏ క్లాస్? ఫిఫ్త్ ఫిఫ్త్ కంప్లీటెడ్. ఫిఫ్త్ కంప్లీటెడ్. ఓకే రైట్. మీ పేరు? స్నితిక. ఏ క్లాస్? సెవెంత్ అయిపోయింది. సెవెంత్కి వెళ్ళిన ఎయిత్. ఓకే, నీ పేరు? రితి. రితి. ఏ క్లాస్? సంతోష్. థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్. ఎన్ని ఇయర్స్ చదువుతున్నావు? 8 years. పాపం, తెలివైన పాప. థర్డ్ క్లాస్ 8 ఇయర్స్ నుంచి చదువుతుందట. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. మంచి ప్రశ్న అమ్మాయి దగ్గర నుంచి వచ్చింది. నీ పేరు ఏం పేరు? శాన్వి. శాన్వి. సూపర్ ఉంది. నువ్వు మస్తు నవ్వుతున్నావు తెలుసా. నవ్వుతుంటే ముత్యాలు కింద పడిపోతాయి. తీసుకోండి, ఇక్కడ ముత్యాలు పడిపోతే మళ్ళీ దొరకవు. అవును కదా, చాలా క్యూట్గా నవ్వుతున్నావు తెలుసా అసలు. ఓకే, ఏ క్లాస్ నాన్న? థర్డ్ కంప్లీటెడ్. థర్డ్ కంప్లీటెడ్. ఫోర్త్కి ఎండ్ అవుతున్నావా? ఓకే నాన్న. సో ఈ అబ్బాయిని పంపించండి. ఈ అబ్బాయి వాట్ ఈస్ నేమ్? విశాల్. షాన్. వావ్, సూపర్. ఈ మైక్లో మైక్ అవసరం లేదు అతనికి తెలుసా. సూపర్. ఏ క్లాస్? భయపడద్దు నన్ను. రియాన్స్. సూపర్. ఏ క్లాస్? ఫోర్త్ కంప్లీటెడ్. ఫోర్త్ కంప్లీటెడ్. మమ్మీ డాడీ వచ్చిరా? మమ్మీ డాడీ రాలేదు. డాడీ రాలేదా? పాప మీ వాళ్ళు తప్పించుకున్నారు సార్. ఓకే, నీ పేరు? రణ్వీర్. ఏ క్లాస్? 9th కంప్లీటెడ్. 9th కంప్లీట్. ఎన్ని ఇయర్స్ చదువుతున్నావు? 9 years. గ్రేట్. తన దగ్గర నుంచి అలా వచ్చింది. సూపర్. ఏ క్లాస్ నాన్న? 10th కంప్లీటెడ్. 10th కంప్లీటెడ్. ఏదైనా ఇప్పుడు 10th కంప్లీట్కి ఇంత హైట్ ఉన్నాడంటే డిగ్రీ ఇవన్నీ అయిపోయినాయి అంటే ఇంకేమన్నా ఉన్నా కథం అయిపోయినట్టే. ఏం కాదు నాన్న, చాలా చక్కగా ఉన్నావు. ఇంకా హైట్ పెరిగితే అమ్మాయి కూడా నీ హైట్ దొరకాలంటే కష్టమవుతుంది. ఓకే, నీ పేరు ఏం పేరు? ఆశీష్. ఆశీష్. ఓకే నాన్న. ఆశీష్ ఇట్రా. ఎందుకు సిగ్గుపడుతున్నావు? పర్దలేవా? ఏం కదా, రైటా? ఓకే గ్రేట్. నీ పేరు? శ్రీహిత్. ఓకే, ఏ క్లాస్? 9th. 9th. సూపర్. నీ పేరు? విజయ్. విజయ్. బాహుబలి లెక్కున్నాను. కట్టప్పేడు రాలేదా? అయ్యా కట్టప్ప పక్క ఉంటాడు, లా ఉన్నాడు. ఆయన కొత్తగా వచ్చిందా? సూపర్. ఏ క్లాస్? 8th. ఓకే, నీ పేరు? మాన్విత్. నేను కట్టప్ప అన్నాడు, మరి పక్కన బాహుబలి పెట్టుకున్నావు. కత్తి పట్టుకొని కదా, సరేనా? ఓకే, ఏ క్లాస్? 8th కంప్లీటెడ్. అబ్బాయి ఎందుకు తడబడుతున్నావు చెప్పేసి. ఏం కాదు, మనల్లో వీళ్ళంతా 8th కంప్లీటెడ్. చదువు మేడం, వాళ్ళకి చిన్న ఫన్నీగా ఉంటుంది. ఓకేనా నాన్న? మమ్మీ డాడీ వచ్చిలని? మమ్మీ డాడీ వచ్చిరా? అర్థం కావట్లేదు. ఓకే, ఎక్కడున్నారు ఒకసారి? మమ్మీ పేరేంటి? సుష్మా. సుష్మా గారు ఎక్కడున్నారండి? మీరా? సిస్టర్ అనుకున్నా మేడం. రియా సిస్టర్ అనుకున్నా. తన మమ్మీ లెక్క ఉందా చెప్పండి? లేదండి, బిస్కెట్ కాదు, చాక్లెట్ కాదు, ఏది కాదు. నిజం రియల్. మీరు నమ్ముతారే నమ్మలేము మేడం. ఇక నమ్మాలని ఎట్లా నమ్ముతారు? ఇంక పాపకే నమ్మలేకపోయినా ఇంకా బాబుకి నమ్ముతారా చెప్పు? అలా బ్రదరే అనుకోవాలి. రియల్ తెలుసా, బ్రదర్. అది నిజం మేడం. ఇక్కడ మీరు పక్క పక్కనే నడుచుకుంటే జస్ట్ పాల ప్యాకెట్కి పోయినట్టు ఇట్లా ఓన్లీ వాక్ చేసుకుంటా, అబ్బా వీళ్ళు బ్రదర్స్ సిస్టర్ లెక్క ఉన్నారు, ఎంత బాగున్నారు చూడండి అని అనుకుంటారు. అందుకే చాలా చక్కగా ఉన్నారు. ఓకే, డాడీ వచ్చిండా నాన్న? అబ్బా దొరికింది సార్. ఎక్కడున్నారు సార్? మీరేనా సార్? సూపర్. ఓకే, నేను ఒక క్వశ్చను మీ మమ్మీ డాడీని చూడకుండా చెప్పాలి. నేను చెప్తే ఆన్సర్ చెప్పాలి. నేను క్వశ్చన్ చేస్తాను, నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? రెడీ? ఓకే. మమ్మీ పొద్దున్న లేస్తారా, డాడీ పొద్దున్న లేస్తారా? డాడీ లేస్తారా? సూపర్. ఓకే, రోజు
అంటే మీకు డాడీ ఎక్కువ గిఫ్ట్ చేస్తారా, మమ్మీ ఎక్కువ గిఫ్ట్స్ చేస్తారా? ఇద్దరు. ఇద్దరా? అబ్బాయి మేడంకి వెళ్ళి చూసినప్పుడల్లా క్వశ్చన్ చెప్తుంది, నేను ఇట్లుంటా. నువ్వు ఇట్లా మమ్మీకి వెళ్ళి చూడద్దు, ఓకేనా? ఓకే. ఎక్కువ మమ్మీ డాడీని కొడతారా, డాడీ మమ్మీ కొడతారా? తెలియదు. చూసారా, ట్రైనింగ్ ఇచ్చి పంపారు మేడం. ఓకే, మమ్మీ డాడీ ఇద్దరు ఉంటారు కదా ఇంట్లో, అవునా కాదా? మమ్మీ ఏం చేస్తుంది, ఆఫీస్కి వెళ్తుందా? వెరీ గుడ్ ఉమెన్. డాడీ కూడా ఆఫీస్కి వెళ్తాడు కానీ అదే అదే. ఓకే నాన్న, ఇంట్లో వంట మమ్మీ చేస్తారా డాడీ చేస్తారా? మమ్మీ మమ్మీ చేస్తుందా? మమ్మీ వర్క్ పోతుందా? చేసి పోతుంది. చేసి పోతుందా? అబ్బా చూసారా, నేను అప్పుడే అంటూనే ఉన్నా, ట్రైనింగ్ ఇచ్చింది తీసుకొచ్చింది మేడం. నాన్న ఎవరు అడిగినా ఒక్కటి చెప్పు, రెండో చెప్పాకు. మేడం చెప్పింది అప్పుడే. ఓకే నాన్న, గ్రేట్ క్వశ్చన్, చాలా చక్కగా చెప్పారు తను. ఓకేనా, నేను 1 2 3 గో అంటాను అన్నప్పుడు మీరు వెళ్ళి నేను చెప్పిన ఐటెం తీసుకొని రావాలి. వెళ్ళాం కదా, నాకు ఈ గేమ్ నచ్చట్లేదు అని చెప్పేసి అటే వెళ్ళి అటే కూర్చోకూడదు, ఓకేనా? నేను చెప్పిన ఐటెం తీసుకొస్తేనే మీకు గిఫ్ట్ ఉంటుంది. మళ్ళీ నేను చెప్పినట్టు వినకుండా పోయి అక్కడే కూర్చోండి, కొన్ని చెప్పిన దాకా కూడా ఇక్కడ నుంచి వెళ్ళి కదలకూడదు. గేమ్ ఆడతానే ఉండ, పోయిరనుకో చెప్తున్నా కొట్టే. దేనికిరా? కాదు కాదు, మీ చెప్పుల మీద. ఏం కాదు, చెప్పుల మీద ఏం కాదు, స్లిప్పర్స్ మీద వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అందరు ఫీల్ అవుతారు కదా, ఎవరి మీద వేసినా ఫీల్ అవుతారు, అందుకే స్లిప్పర్స్ మీద వేసి. ఆయన షూ ఉన్నాయి, బాగున్నాయి, అవి దిష్టి తగులుతుంది. ఓకే, ఆయన హీల్స్ వేసుకొచ్చిండు, ఏమని చూసిన తెలుసా? పాపం షూ వేసుకొచ్చిండు. సరే నాన్న, పిల్లలు నేను చెప్పిన ఐటెం తీసుకొని రాలే, ఓకేనా? ఒకసారి ఇట్లా ముందు చూసుకోండి, ఏదో పడ్డది చూసారా? వింటారా మీ ఇంట్లో రేపితే? గిఫ్ట్ కాదు, గిఫ్ట్ తర్వాత మీరు చెప్పింది వింటారా ఇంట్లో? మీరు చెప్పాక నేను చూసిన ఎంత ముద్దుగా, అంటే మనం ఏది చెప్పినా అది వాళ్ళు వింటున్నారు. ఓకే నాన్న, పిల్లలు చాలా చక్కగా చేస్తున్నారు, చెప్పినట్టు చేస్తున్నారు. నేను 1 2 3 గో అంటాను, 3 బ్యాంగిల్స్ తీసుకొచ్చి స్టేజ్ మీద పెట్టేసేయాలి. 1 2 3 గో, అక్కడ పెట్టాలి. మీ కాదు, మమ్మీలది లేదా ఆంటీ వాళ్ళే తీసుకొని తెచ్చి పెట్టాలి, మీ బ్యాంగిల్స్ కాకుండా. ఓకే, ఎవరి బ్యాంగిల్స్ అవి అక్కడే ఉంచాలి, ఎవరు ముట్టకూడదు. అవును, గోల్డ్ పంపించలేవో మొత్తం గోల్డ్ పంపిస్తే మేమే హ్యాపీగా అయ్యే వాళ్ళము. అబ్బా మాకు పేమెంట్ ముట్టేసింది, అయిపోయింది అనుకున్నాం. ఓకేనా, మళ్ళీ రెడీగా ఉండాలి, సేమ్ పొజిషన్ ఉండనివ్వండి, తీసుకుంది తర్వాత తీసుకోండి, ఎటుపో. ఓకే, వావ్, నీ పేరేం పేరు? రితిక్. వావ్, రితిక్ ఫస్ట్ 5 రూపీస్ టైం తీసుకొచ్చిండు. ₹5 రితిక్ తెచ్చారు. ఓకే, ఇంకెవరున్నారు? 5 రూపీస్ టైం, 10 రూపీస్ టైం చేయండి. 10 రూపీస్. 10 రూపీస్, 5 రూపీస్ అడిగినా నేను. ఓకే, సెకండ్, ఫస్ట్ సెకండ్ థర్డ్. ఓకే, మీరు 3 మెంబర్స్ ఉన్నారు. నాన్న 20 రూపీస్ చేయండి, తీసుకోవాలి. 10 రూపీస్ అక్కడ పక్కకు పెట్టేసేయండి, సేమ్ పొజిషన్లో నిల్చోండి. ఓకే నాన్న, ఇప్పుడు చెప్పింది చేయాలి, ఓకేనా? నేను 1 2 3 గో అంటా, నేను అప్పుడే రెడీగా ఉన్నాడు. అంత గిఫ్ట్ ఉంటుంది, లాస్ట్కి ఒక గిఫ్ట్ ఉంటుంది. ఓకే, 1 2 3 గో. ఎవరు ఎక్కువ సెల్ఫీ తీసుకొని వస్తారో వాళ్ళ గిఫ్ట్ ఉంటుంది. మమ్మీకి ముద్దు పెట్టుకుంటూ దిగాలి, కిస్ పెట్టుకుంటూ దిగాలి.
2 ఆగా నేను చెప్తా 1 12 12 4 తెచ్చింది ఎవరు నువ్వేనా కిస్ పెట్టుకుంటా 12 తెచ్చింది 12ఏనా 11 ఓకే నీ పేరేం పేరు రియాన్స్ వాళ్ళ మమ్మీతో కలిసి ఫోటో తీసుకుంటూ 11 ఫొటోస్ తీసుకొని వచ్చిండు వావ్ గ్రేట్ ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి బాబుకి సూపర్ నాన్న రియాన్స్ కూడా మంచి గిఫ్ట్ ఉంటుంది ఇస్తాను నేను ఓకే తను ఒక్కటే పట్టుకొచ్చిండు ఇది పట్టుకో నీకన్నా ఎవరైనా ఎక్కువ చేస్తే వాళ్ళకి కౌంట్ ఉంటుంది వాళ్ళు ఎవరు లేకపోతే నీకు వస్తుంది ఒకటే తెచ్చారు 3 తెమ్మన్నా 3 హెయిర్స్ తెమ్మన్నా నువ్వు కూడా తెచ్చినావా గ్రేట్ ఎందుకైనా బస్ లేట్ అయింది ఆడవాళ్ళు ఎక్కడ ఇస్తారా మేడం చెప్పండి అబ్బాయిని అసలే ఫ్రీ టికెట్ కూడా కాదు అబ్బాయికి ఓకేనా తను 3 హెయిర్ తెచ్చిండు మీకు ఫస్ట్ రియాడ్స్కి సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ముగ్గురికి ఉండదు ఓకే 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 మీకు గిఫ్ట్స్ ఉన్నాయి సో ఇప్పుడు మమ్మీ వాళ్ళనన్నా లేకుంటే అమ్మమ్మ వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ నిల్చోబెట్టాలి ఎంతమంది సూపర్ అమ్మమ్మలను వచ్చారా అమ్మ మేడం ఇది ఇంకెవరైనా ఉన్నారా పంపించండి అమ్మమ్మ కూడా పంపించండి పంపించండి ఏం లేదు లేదు దేవుడికి దండం పెట్టుకుంటాం కదా ఒకసారి ఇలా దండం పెట్టుకోండి మీ మనసులో ఏమున్నదో ఇవి వేస్ట్ ఏమంటే మేడం కొంచెం జరగాలి
पल दूर गवारा नहीं, तेरे लिए हर रोज है जीते, तुझको दिया मेरा वक्त सभी, कोई लम्हा मेरा न हो तेरे बिना हर అబ్బాయి ఫోటోస్ కూడా కొట్టేది ఇంకా బయట పోతే నువ్వు ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలి. తను డాన్స్ చేస్తుంది, మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలి. मंगली हरि हरि गमन तव चरण कमल मिह मनसि गमन तव चरण कमल मिह मनसि लसतु मम नित्यं, मनसि लसतु मम नित्यं, मम तापम वा गुरुदेवा, मम वा गुरुदेवा, मम तापम वा गुरुदेवा, मम तापम वा गुरुदेवा.
भास्करि भार्गवि भैरवि भ्रामरि मारि मनोहरि मूकाम्बे तव शङ्करि भवनाशङ्करि परमशिवङ्करि दुर्गाम्बे ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టాలి. వాళ్ళు సిగ్గుపడుతున్నారు మన వాళ్ళే వీళ్ళు. Go
ఏలా ఏలమ్మా तू होगी बटुटू होगी बटुटू होगी मुंडेदी पतंगा वर्गी तुम्हें उड़दी होगी मुंडेदी इलोते चलदी टुक 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 करदी मेकअप टुक करदी अंग्रेजी पढ़दी किट पिट टुक करदी लिमिट कोई न सादी विक्टोरिया बिग पूरा लंदन पूरा लंदन వావ్ సూపర్ 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 వావ్ చాలా చక్కగా చేశారు డాన్స్. అండ్ నెక్స్ట్ ప్రణవి సిద్ధార్థ్. फिर
సూపర్ అండి, సూపర్ ఒకసారి క్లాప్స్. والله خوش رقص يا اخي بوس بوس عندي خوش فصل يا اخي بوس بوس والله خوش رقص عندي لك رقصة قوية يا الحبيب سنة سطوحة خطبها نصيب ولك تعطيها كعب وهز شكلك هيل خليك شبيب عندي رقصة فريسة زيد عليها شوي عندي بيزة بدي اختار اللي عطت King Khan, you know honey singer? मुझको थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कुकू में तुम्हें लस्सी मिला के आ जाओ सारे मूड बना के मुझको थोड़ा राउंड घुमा के अंडा के जैसा चश्मा लगा के कोकोनट में लस्सी मिला के आ जाओ सारे मूड बना के रजनी ఏ కలర్ అయినా పర్లేదు ఇక్కడ తీసుకోండి, ఏం కాదు మేడం. బెలూన్స్ తీసుకోవాలి, ఓన్లీ టెంకాయ సైజు ఊది పక్కన పట్టుకోండి. టెంకాయ సైజు ఊది దాన్ని బ్లాక్ చేయండి. దాని ముడి డాన్స్ అండ్ అలాగే గేమ్ రెండు ఉంటాయి. టెంకాయ సైజ్ ఓకే రండి. టెంకాయ సైజ్ పెద్ద టెంకాయ సైజ్ టెంకాయ
అమ్మాయి కాదు. వచ్చి అందరికి ఒకటే సీట్ రండి ప్లీజ్ రండి. బస్సు రెడీగా ఉందండి. ఆ మేడం కూడా వస్తుంది, ఏం కాదు. రండి మేడం, మీరు కూడా రండి. సార్ వాళ్ళతో వాళ్ళు వేరే వస్తారండి, మీరు రండి. రండి మేడం, రండి మేడం. అమ్మాయి వాళ్ళ మమ్మీ. అబ్బాయి రాండి మేడం. చూడండి స్టేజ్ ఎంత కలగా ఉంది. ఓకే. అయ్యో పాప, అమ్మాయి వాళ్ళ తరఫున వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ. మేడం మేడం, కాన్సెప్ట్ మారిపోతుంది మేడం అట్లా ఉంటే. వద్దు ప్లీజ్, నేను చెప్పింది వినండి దయచేసి. ఎందుకంటే ఇందులో గేమ్ అనేది ఫన్నీగా ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఉండాలి. సో మీ బెలూన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వేరే వాళ్ళ బెలూన్ని ప్లే చేయాలి. మీ బెలూన్ పగిలింది కదా అని చెప్పేసి పక్కకు ఉండకూడదు. ఆ సేఫ్టీ పిన్ అస్సలు వాడద్దు. ఓన్లీ చేతితోటే, ఓన్లీ హ్యాండ్స్ తోటే ప్లే చేయాలి. కానీ మీ బెలూన్ పగిలిందని పక్కకు ఉండద్దు. ఓన్లీ ఈ స్టేజ్ మీద మాత్రమే ఉండాలి. అవతల దిగి అటు వెళ్ళకూడదు. ఓన్లీ స్టేజ్ మీదనే మీ గేమ్ అనేది పూర్తిగా ఉండాలి ఇక్కడే. ఓకేనా? ఓకే, డన్. సాంగ్ ప్లీజ్. డాన్స్. వావ్.
స్టేజ్ దిగొద్దండి, ఇక్కడే ఉండాలి. ఎన్ని మెంబర్స్ ఉన్నారు బెలూన్స్? వావ్ సూపర్. ఓకే 5 మెంబర్స్, మీరు 5 మెంబర్స్ బెలూన్స్ ఉన్న దగ్గర కనొద్దు, దూరంగా ఉంచండి హ్యాండ్స్. అలాగే పగలు కొట్టాలి. ఓకే పగలు కొట్టండి, పగలు కొట్టాలి. వావ్ ఎవరక్కడ? లేదు లేదు, చూసారా? కాదండి, అసలు కాదు. వెరీ గుడ్, పగలగొట్టండి. ఇంకా ఆయన మేడం కాదు, పగలగొడుతున్నారు. అయిపోయింది, ఆయన మేడం పగలగొట్టేసారు. పగలగొట్టండి. పట్టు తీరనే కట్టుకున్నా 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 పిక్కి బొట్టే పెట్టుకున్నా 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 నడుముకు వడ్డాణం చుట్టుకున్నా 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 దిష్టి సుక్కనే దిద్దుకున్నా 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 తల్లి కూతురు వస్తావురో నువ్వు ఎడగా వస్తావురో చెయ్యిని చెట్టికిస్తానురో అడుగుని అడుగులేస్తానురో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇంటే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ వండకి వచ్చే తపాడు గొడు 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 గరి తారుయా సుంచి తపా చిక్కు 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 ముఖరి బుల్లెట్ వండకి వచ్చే తపాడు గొడు 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 గరి తారుయా సుంచి తపా చిక్కు 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 ముఖరి చెరువు కట్ట పొట్టిచే మంతివనం మంతివనం చే మంతులు తెప్పి దండ అల్లుకున్నా 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 మా ఊరు వారందున మల్లెవనము 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 మల్లె తెప్పి బొల్ల నిప్పుకున్నా 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 నన్నేలుకున్నా ఊరో దండ బెల్లం వేస్తాను నేను నీ ఏలు పట్టుకొని మల్లె చెల్లం వేస్తాను మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనసులోన వెరిగిన దాన్ని నీ బుల్లెట్ వండకి వచ్చే తపాడు గొడు 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 గని తారుయా సుంచి తపా చిక్కు 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 ముఖరి బుల్లెట్ వండకి వచ్చే తపాడు గొడు 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 గని తారుయా సుంచి తపా చిక్కు 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 ముఖరి నే అబ్బసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెలో నా ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో ఏడు గొప్పలలో ఒక్క దానిరయ్యో దానిరయ్యో ఒక్క చిక్కు 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 ముఖరి బుల్లెట్ వండకి వచ్చే తపాడు గొడు 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 గని తారుయా సుంచి తపా చిక్కు 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 ముఖరి ప్రణవి అండ్ వాళ్ళ ఫాదర్ సంపత్ రెడ్డి, పేరు గల పెద్దిరెడ్డి సాంగ్ తో మన కోసం ముందుకు రాబోయారు. చాలా చక్కగా ఉన్నారు చూడండి, తండ్రి కూతురు చాలా బాగున్నారు. మీరు అందరూ ఒకసారి వాళ్ళకి గట్టిగా క్లాప్స్ కొట్టండి. చాలా చక్కగా డాన్స్ చేయబోతున్నారు మన కోసము. వావ్ సూపర్ అండి. సార్ ప్లీజ్. రెడీ రెడీ పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డలో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే రామసిలుక పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డలో రామసిలుక గౌరాలే నన్ను చేసి పెంచనే రామసిలుక నారాయణ
వావ్ సూపర్ అండి. అండ్ నెక్స్ట్ అబ్బాయి వాళ్ళ మమ్మీ అలాగే గోంగూర తోటగాడ నాకు రాస గోంగూర తోటగాడ నాకు రాస అందులో వెళ్ళిపోయే ముగ్గు రాస కోరుకున్న కోరికన్న కొడుకుతో పురమ్మా వావ్ సూపర్. ఒకసారి साड़ी के पानी सा कभी मैच किया रे कभी छोड़ दिया दे कभी कैच किया रे साड़ी के पानी सा कभी मैच किया रे कभी छोड़ दिया दे कभी कैच किया रे टच करके टच करके टच करके गाना चल दी मच करके टच करके टच करके टच करके दे सब अटैच किया रे जब छोड़ दिया दे कभी कैच किया रे साड़ी के कौन सा कभी मैच किया रे कभी छोड़ दिया दे कभी कैच किया रे వావ్ వర్షం పడుతుంది ఎట్లా ఇక్కడ వరకు చూడండి. వావ్ 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 సూపర్.
మీద ఉన్నారు దంపతులు. ఎక్కడికి వెళ్ళాలి రామారావు ఏం చెప్తారంటే మా వైఫ్ లక్ష్మితో నేను డాన్స్ చేస్తున్నా, ఆగు, ఆగు, ఆగు. చేస్తున్నా. హలో చెప్తుంది మా వైపు లక్ష్మితో బెటర్ ఆఫ్తో డాన్స్ చేస్తున్నా సింపుల్. అమ్మో డివైడ్ రాదు, ఏదైనా చిన్నది చెప్పు. ఏమవుతుంది ఓకేనా? ఓకే అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. అసలు డాన్స్ సాంగ్ వేసుకోండి. కాదు మీరు నెల్లూరి నెరజానా నేర్పుకున్నా మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నేర్పుకున్నా మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ ఇందులో పువ్వులాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజానా నేను కుమ్మల మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ కొంచెం చెప్తమ్మా పిల్లగారి సంగల్లన్నీ చిల్లవారన్నీ దీనికి వాళ్ళెల్లాగోలాగ తెచ్చి పెళ్లి చేసేస్తారమ్మా ఎర్రగా బొద్దుగా ఉంటే చాలను ఒళ్ళో పెట్టుకులాలి వాడి చూకొట్టాల అడుగులకే అడుగులు వద్దే వాడే మేళ మీసం మీద కాయలు నిలబెట్టాలా నీతో సరిపోతానా
చాలా చక్కగా చేశారు కొత్త జంట. అందులో ఈ మనందరం attention అసలు దానిలోనే ఉండాలి ప్రోగ్రామ్. కొంచెం ముందుకు రండి. అలానే ఉండండి. ఇక్కడ చూడండి, ఈ కెమెరా చూడాలి. యా రెడీ రెడీ స్మైల్ బ్రో. ఇక్కడ ఇక్కడ ఈ కెమెరా చూడండి. వావ్ సూపర్. అబ్బాయి వాళ్ళ తరపున ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళు ఉంటే దయచేసి రెడీగా ఉండాలండి. చూడగా దానిలో దగ్గరైపోయే చల్లని సంతోషం తెల్లగా ఉండాలని పంచుకున్నాయి పెంచుకున్నాయి తెరవకనే తెలిసిన చుట్టంలా గిర్ర 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 గింగిరా గిరే సవ 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 పొంగరాలురే సవ సవ సుట్టు తిరిగిరే వావ్ అలా భూమి సూర్యుడిలా గిర్ర 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 గింగిరా గిరే తురు 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 లోక పిట్టలే చల 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 ఎగిరిపోలే పయంతో రాయి వడిసెల్లా వావ్.
కూడా లేదు. గీక్కలు అడిగితే ఏమన్నా దొరికితే దాన్ని బట్టి నువ్వు ఓకే ఎస్ ఓకే. వదిన గారు చెప్పండి. ఏదైనా పర్వాలేదు. వాళ్ళ పిల్లలు చెప్తున్నారు. అరే వా గోంగూర తోటకాల అదేనా? ఓకే రైట్ కమాన్ అమ్మాయి ప్లే. కొరియోగ్రాఫర్ ప్లీజ్. CeraVe Blemish Control range CeraVe Blemish Control Cleanser that treats acne with 2% salicylic acid and repairs skin barrier with 3 essential ceramides, helps reduce breakout in just 1 week. अब acne care मतलब treat and repair with CeraVe Blemish Control range. ఓకే నరేష్ అండ్ శారదా గారు దయచేసి స్టేజ్ మీదకి రావాలని బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు. ఓ మేడం ఆగున్నా కూర్చోవా. ఇప్పుడు చూడండి ఇప్పుడు చరమాంకం ఎప్పుడు వస్తుంది? చివరి క్లైమాక్స్ చూడడానికి ముందు చాలా సన్నివేశాలు ఉంటాయి, అవన్నీ చూడాలి. అవి చూసిన తర్వాతనే క్లైమాక్స్ లో మజా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీరు క్లైమాక్స్ ముందే ఇచ్చారనుకోండి సినిమా రాదు. సార్ అవన్నీ కుదరవండి. దయచేసి అందరూ ప్రేక్షకులు ఎవరో పిలవండి. మా కూతురుతో చేయండి. మీరు ఏమన్నారు? శ్రీమతి గారితో చేసి చేసి బోర్ వచ్చిందన్నారు. ఇంకెవరో పిలవండి. వేసుకోండి, పిలవండి పిలవండి పిలవండి. ముందు మా కూతురికి ఛాన్స్ ఇస్తుంది. ఓకేనా? ఫస్ట్ మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో పిలవండి. తర్వాత కూతురికి మీ ఛాన్స్ మేము ఎలా ఇస్తాం?
గర్ల్ ఫ్రెండ్కి ఛాన్స్ ఇచ్చాను అనుకోండి, నేను ఇంటికి పోతా. ఇది కరెక్ట్. సరే చేయండి మీ వైఫ్తో డాన్స్. మీ వైఫ్తో చేయండి. ఫస్ట్ మీ వైఫ్తో చేయండి. మీ వైఫ్తో చేయండి. విషయం ఏంటి తెలుసా? సార్ ఇంటికి పోతానా నన్ను రాణిస్తానా అనుకుంటానే ఆల్రెడీ మా మేడంతో ఏం చేస్తాను వెళ్తాడు, ఏం కాదు. మేడం అంత మంచి మనిషి, అందుకే పోతాడు, ఏం కాదు, ఇంటికి వెళ్తాడు. ఎంత ఇన్నోసెంట్ ఫేస్ చూడండి. కనిపిస్తున్నారు కదా? సరే చూస్తా ఇంటికి వెళ్ళాక అనుకుంటుంది. ఏం కాదు మేడం. ఆ పాట వినంగానే సార్ చిన్న అంటున్నా, పెద్దగా చేస్తున్నా. ఎంత క్యూట్ గా నవ్వుతున్నారు. మా సార్ ఇలాగే అంటారు. సార్ రోజు అలాగే ప్రాక్టీస్ చేస్తారట్టుంది ఇంట్లో. అందుకే ఫంక్షన్ పోగానే వచ్చారా చెప్పాలి, ఈ విషయం చెప్పాలి అనుకుంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. అవునా సార్? వాళ్ళ మేడం నవ్వుతుంటే అప్పుడే అర్థమైంది. వాళ్ళకి అర్థమైనట్టుందండి. సోలాపురం పోయినాను, సోలగట్టు తెచ్చినాను. సోలాపురం పోయినాను, సోలగట్టు తెచ్చినాను. దర్శనన్న తెచ్చే అమ్మగారి తెచ్చే. సోలపురం పోయి వలే సోకుల పడి వచ్చినావు. సోలపురం పోయి వలే సోకుల పడి వచ్చినావు. నేను దంచపోయి ఎందుకే నా చిత్రాంగి, ఒట్లు దంచపోయి ఎందుకే నా తాంగి. Woo!
సింగర్స్ నడిగిట్లైనా సాము నన్ను నడుసు మనోడేలా అదిలంగా ఉంటే చాలు మరి చూసి మురుసుడేలా కోడిలెత్తుడేమి నాగారు తీసుడేమి నా వల్ల కాదు ఏమి నన్ను వదులుకుంటే ఏమి స్నేహితులు, బంధువులు, బంధుమిత్రులు, ఓకేనా, వారి తోబుట్టువులు అందరికి ఒక విజ్ఞప్తి. ఇప్పుడు జీవితంలో ఒక వ్యక్తికి హలో 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 వినాలి. ఒక మనిషికి అంటే ఒక వ్యక్తికి జీవితంలో సంతృప్తి ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఒక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తికి కూతురు పెళ్లికి మించి బాధ్యత ఏమైనా ఉంటుందా? ఒక కూతురు పెళ్లికి అంటే ఒక తండ్రికి కూతురు పెళ్లికి మించినటువంటి బాధ్యత ఏమైనా ఉంటుందా? సే ఎస్ ఆర్ నో. నో కదా? ఇప్పుడు ఆ తండ్రికి రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎప్పుడు వాళ్ళ స్నేహితులతో మజా చేస్తారు చూడు. ఇప్పుడు పెళ్లి కూతురు తండ్రి అండ్ వాళ్ళ అమ్మో మా వదిన కొత్త సీక్రెట్ చెప్పింది. పెళ్లి కూతురు తండ్రికి సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. నాకు తెలియదు. అయితే అయ్యో నేను పొరపడ్డా. అయ్యో సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్స్ కాదు కానీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. ఓకేనా? ఆ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా? మా అన్నయ్య ఫ్రెండ్స్ వైఫ్స్ అంతే. అలా ఏమున్నది? మీరు ఏదో ఊహించుకున్నారు, మీరు అనవసరంగా. ఓకేనా? ఇప్పుడు అన్నయ్య వస్తున్నాడు వాళ్ళ చెడ్డి స్నేహితులతోటి అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. పాట అన్నయ్య పాట పాడండి. అయ్యో మా ఎడారి మైసమ్మ ఏమంటారా? ఇంకేమైనా ఇదిగో నిజంగా చెప్తున్నా, మీరు ఏమని చెప్పుడు. ఇదిగో తండ్రి అనేటోడు హలో 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 ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఈ నిజంగా ఒక వ్యక్తి లైఫ్లో కూతురు కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తాడో తెలుసా? ఒక తండ్రి కూతురు కోసం తన యొక్క వ్యక్తిగత ఆసక్తులను కూడా వదిలేస్తాడు. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ని కూడా సాక్రిఫైస్ చేసి దాంట్లోంచి ఏమైనా మిగిలితే నా యొక్క పర్సనల్ హలో 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 ఒకసారి అందరూ వినాలి. ప్లీజ్ ఇదందరూ గుర్తుంచుకోవాలి. ఎస్ ఎవ్రీవన్, మీరందరూ అటెంటివ్గా వింటేనే వీళ్ళ డాన్స్ స్టార్ట్ అవుతారు. ఒక తండ్రి కూతురు కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తాడో ప్లీజ్ ఇప్పుడు అవన్నీ మర్చిపోయినట్టు ఒక మజా చేయబోతున్నాడు
కూతురు తండ్రి చప్పట్లు. కమాన్ కమాన్ కమాన్. సాంగ్ 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 సాంగ్. I am a fan of NBK. I have 101 fever. My nurse told me, take medicine. Mama, ek pegla. Arey mama, ek pegla. Hey, medicine తీసుకోకుండా నాగిని డాన్స్ అంటే ఇట్రా చూడు. ఇదిగో ఇదిగో బాసు, విలవిల మెరిసే గ్లాసు, అందులో 60 ml, రెండే ఐస్ క్యూబు, వేసే సోడా యూసు, లేదంటే నీళ్ళే పోసు. అది తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా పెగలా, అరే మావా పెగలా. నచ్చిన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నమ్మిన ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే, బిజినెస్ మొత్తం డల్ అయితే, అయ్యో అయ్యయ్యో ఎంతెంత చేస్తున్నా ఇంత బయట షట్టేస్తే, ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెట్టేస్తే. అరే మావా పెగలా, అరే మావా పెగలా. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా పెగలా, అరే మావా పెగలా. అస్సామిరంగా బాగుంది, పిచ్చ పిచ్చగా నచ్చింది, గిరగిర పెరిగింది, కిందకి కాలింది. నల్లని నీళ్ళనుకున్న, తెల్లని పాలనుకున్న, మధ్యలో ఇంకోటుందని తెలిసింది. ఏయ్, బాగుంది, తప్పుకోండి. మా కోడా కలిసి వస్తే, మా చిందల్లా గోల్డ్ అయితే, నన్ను ఫోన్ చేసి ఎదురుగా రమ్మని పిలిచేస్తే. ఓకే, అబ్బాయి తరపున 2 నెంబర్స్ కపుల్స్ ఉన్నారు. 1 by 1 కపుల్స్ నెంబర్స్. ఓకే, ఊదేశారా? నా ఒకసారి ట్రావెల్ని చాక్లెట్ ఇస్తానంట. చాక్లెట్ ఇస్తా, ఇక్కడ కూర్చో, ఇక్కడే ఉంటాయి, ఎక్కడ ఎటు పోరు మమ్మీ వాళ్ళు. ఇట్రా, నేను చాక్లెట్ ఇస్తా. అక్కే చాక్లెట్ ఇస్తుందా, నేను ఇప్పిస్తుందా? ఓకే, తను వెంటనే ఉంటాయి. ఇవ్వండి.
ఈ బెలూన్ పెట్టుకొని సాంగ్ బెలూన్ అయితే ఉంటుంది. ఆ బెలూన్ కింద పడకుండా మీరు గేమ్ ఆడాలి. లాస్ట్కి ఈ బెలూన్ అనేది ఈ మధ్యలో పెట్టుకొని పగలగొట్టేయాలి. ఇప్పుడు అది చెప్పినప్పుడు పగలగొట్టాలి. ఓన్లీ 4 ఎండ్ పైన ఈ బెలూన్ పెట్టి ఎంతసేపు అయితే వాళ్ళు ఆ పాట అయిపోయినా అయిపోకపోయినా ఆ బెలూన్ ఆపుతారో వాళ్ళు లాస్ట్ ప్రైజ్ గెలుస్తారు. ఓకే రెడీ స్టార్ట్ ప్లీజ్. 4 ఎండ్ పైన బెలూన్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ మాత్రం ఏ మాత్రం యూజ్ చేయదు. హ్యాండ్స్ ఏ మాత్రం యూజ్ చేయదు. మీ 4 ఎండ్ పైన బెలూన్ పెట్టుకొని సాంగ్ మూవ్ అవుతుంది. సాంగ్ బట్టి మీరు కూడా డాన్స్ చేసుకుంటూ ఆ బెలూన్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? కింద పడితే మాత్రం సైడ్కి ఉండాలి. బెలూన్ కింద పడ్డ వాళ్ళు సైడ్కి ఉండాలి. బెలూన్ ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు ఈ గేమ్లో పాల్గొనాలి. ఓకేనా? రెడీ? ఓకే 1 2 3 అవుట్. అవుట్. సైడ్కి ఉండాలి, దిగకూడదు. అబ్బాయి వాళ్ళ మమ్మీ డాడీ అసలు తగ్గేదా లేదా అంటున్నారు. వావ్. స్టేజ్ దిగొద్దు సార్, స్టేజ్ దిగొద్దు. ఇక్కడే ఉండాలి. అవుట్ అయిన వాళ్ళు స్టేజ్ దిగకూడదు. కొంచెం మూమెంట్ చేయాలి, కదిలినట్టు చేయాలి. వావ్, మూమెంట్ చేయాలి. అలానే ఉండదు, ఒకసారి ఉండదు, మూమెంట్ చేయాలి. ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చిరాకులైన కవితలోనులే గుండు మళ్ళీ 1 రూపాయి నీ కప్పులోన చేరితే 1,00,00,000 రూపాయలు. ఒకసారి క్లాప్స్ కొట్టాలి. చాలా చక్కగా గేమ్ ఆడుతున్నారు వాళ్ళు. వావ్. టూ నెంబర్స్ కపుల్స్ ఉన్నారు. ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి. వావ్. చెమట నీరే మంచి గంధం ఓరు చూపే మోక్ష మార్గం. వావ్. భూమికే ఉపాలమే చాలా చక్కగా ఆడుతున్నారండి. వావ్, సూపర్ సూపర్. తగ్గేదే లేదంటున్నారు. ఎవరు గెలుస్తారో చూడాలి ఇందులో. ఏం కాదు, పర్లేదండి. ఒక 2 days అయినా పర్లేదు. మన ఇక్కడ అలాగే ఆడతారు. కొరకు మూమెంట్ కదలాలి, మూమెంట్ కదలాలి. కొంచెం మూమెంట్ కదలాలి. డాన్స్
సత్యం ఊరికి తెలియలేదే. డాన్స్ ఇంకా రావాలి, movement రావాలి. వావ్, నెట్టు రవీందర్ గారు. సో వీళ్ళు ఏంటంటే రోజు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తారండి, అందుకే వీళ్ళు గెలిచారు అసలు. చాలా చక్కగా చేశారు. వావ్, సూపర్. వీళ్ళ ఏజ్కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలండి, ఎందుకంటే వాళ్ళు చాలా బాగా ఆడారు గేమ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. వావ్, మీకు ఈ గేమ్ లో గెలిచినందుకు ఒక మంచి గిఫ్ట్ వచ్చిందండి. అమ్మాయి తరపున అబ్బాయి తరపున ఒక గిఫ్ట్ మీకోసం అందుతుంది. అందరూ ఒకసారి ఓ వేసుకోండి. వావ్. అండ్ సెకండ్ ప్రైజ్ వీళ్ళు గెలుచుకున్నారు కపుల్స్. చాలా గట్టిగా క్లాప్స్ కొట్టాలండి. వావ్, సూపర్. ఒక్క నిమిషం, వీళ్ళందరి కోసం ఒక్కటే లాస్ట్ సాంగ్. వీళ్ళందరూ రావాలి. అబ్బాయి తరపున వాళ్ళందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలండి. లచ్చన్న రామారెడ్డి రావాలండి, దయచేసి స్టేజ్ మీదకి రావాలి. Hey, light setting up the lab, light settle to palle, money tene jaise down disco tackle. Hey, night nine bakkale, bite ke lakkale, ilamana ka bite papa dagille. Ye happy ga gaitella, e foreign over lalla, malunde chote uti simla gadbe natak karla. Ye manke chale pilla, mari manki lal boyella, manna be navadu adige navadu chalo chalo mari jese zamona. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Fast beat చేస్తామో డాన్స్ పాటే పెడతామో సింగింగ్ కూడా చేయి చుట్టూ మనవాడే. What
వజ్రాల దండలిత